బెంగాల్ టైగర్ గాండ్రిస్తోంది. కానీ ఎంత ప్రశాంతంగా ఎంత నవ్వుకుంటున్నాడో. నేను ఒకసారి చెప్పా, అగ్నిపర్వతానికి ప్యాంటు షర్టు వేస్తే రవితేజ అవుతుంది అని. ఒక మంచు పర్వతం లేదా ఒక మల్లెపూల పర్వతం, ఒక అగ్నిపర్వతం రెండు కలిసి కూర్చున్నట్టుగా లేదు. తమన్నా కూర్చుంటే తమన్నా ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉంది. రవితేజ గారు చాలా కాలంగా తెలిసినటువంటి తను. ఇదివరకు సినిమాలో కూడా నేను ఒక పాట రాశాను, ఈ సినిమాలో రాశాను. అట్లాగే నిర్మాత గారు రాధామోహన్ గారు వీళ్ళందరూ నాకు బెంగాల్ టైగర్లో ఒక అద్భుతమైనటువంటి ఒక మాస్ మహారాజా పాట నాకే వచ్చింది అనుకుంటున్నాను. నేను జనరల్గా నేను ఆ పాట రాశానని నా మిత్రుడు ప్రభు లాంటి మిత్రుడు ఎక్స్పెక్ట్ చేయడు. బట్ అది నేనే రాశా. అయితే రాయించినవాడు రామభద్రుడట, రాసిన నేను అని పోతాను అన్నట్టు రాయించినవాడు సంపత్ నంది, రాసింది నేను. నన్ను మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ని కూడా చెప్పుకోవాలి ఇవాళ. నిజంగా నిర్మాత గారు, డైరెక్టర్ గారు, హీరో గారు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది ఎవరికి అంటే నేనంటాను మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్కి మీరు గొప్ప జీవితాన్ని ఇచ్చారు సార్, చాలా గొప్ప జీవితాన్ని ఇచ్చారు సార్. ఎందుకంటే చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నాడు బీమ్స్. ఇలాంటి బెంగాలీ టైగర్లో ఒక సుద్దాల అశోక్ తేజ కూడా మాస్ పాట రాయగలడు అనేట్టుగా రాయించుకున్నటువంటి హీరో గారికి, దర్శకుడికి, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్కి బీమ్స్కి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, రవితేజ గారి యొక్క ప్రయాణం ఇలా సాగాలి. రాధామోహన్ గారికి ఈ సినిమాలో బాగా డబ్బులు వచ్చి ఇంకా వరుసగా సినిమాలు తీసి మాతో పాట రాయించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే.